when God rejected King Saul. చూడండి, దేవుడు రాజైన సౌలును తిరస్కరించినప్పుడు On that night, ఆ రాత్రి Samuel was crying, సమూయేలు రోగిస్తున్నాడు, మొరపెడుతున్నాడు, weeping ఆయన దుఃఖపడుతూ ఏడుస్తున్నాడు. all night. రాత్రంతా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. He is weeping for one reason, ఒకే ఒక కారణంతో ఆయన ఏడుస్తున్నాడు. that when Samuel was praying, సమూయేలు ప్రార్థించినప్పుడు Samuel's eyes were not on the next king of Israel. Samuel's eyes was not on the future of Israel. Samuel's eyes was on the heart of God. ఇదిగో ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు తరువాత ఇశ్రాయేలు దేశానికి రాజు ఎవరన్న దాని మీద దృష్టి లేదు. ఇశ్రాయేలు భవిష్యత్ ఏంటి అన్న దాని మీద దృష్టి లేదు. కానీ సమూయేలు దృష్టి అంతా కూడా దేవుడు హృదయం మీద పెట్టిన వాడిగా కనబడుతున్నాడు. And Samuel has seen the heart of God. సమూయేలు దేవుని హృదయాన్ని రాత్రి చూడగలిగాడు. And his heart was God repented because he has made Saul as a king. చూడండి, దేవుని హృదయం బయలుపరచబడిన తర్వాత ఆయన మారు మనసు పొందుతా ఉన్నాడు. ఎందుకంటే సౌలును ఆయన రాజుగా అభిషేకించినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. God heart was in repentance. చూడండి, దేవుని హృదయం ఏంటో తెలుసా? మారు మనసు. Was in repentance. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. God heart was in repentance. దేవుని హృదయం పశ్చాత్తాపముతో ఉంది. God was in pain. దేవుడు భారంతో ఉన్నాడు. God was in worry. దేవుడు చింతిస్తా ఉన్నాడు. God was crying. దేవుడు రోదిస్తా ఉన్నాడు. God heart was burdened దేవుడు because he has made King Saul. సౌలు రాజుగా చేసినందుకు దేవుని హృదయం మండిపోతా ఉంది. What is happening in the heart of God? The same thing is happening in the heart of Samuel. ఆమేన్, ఆమేన్. దేవుని హృదయంలో ఆ సమయంలో ఏదైతే జరుగుతుందో అదే సమూయేలు హృదయంలో కూడా జరుగుతా ఉంది. Samuel's heart is burdened. God's heart is burdened. చూడండి, దేవుని హృదయం భారంతో ఉంది కనుక సమూయేలు హృదయం భారంతో నిండిపోయింది. God's heart is paining and Samuel's heart is paining on him. దేవుని హృదయం బాధతో ఉంది కనుక సమూయేలు హృదయం బాధపడతా ఉంది. God's heart in the heaven is bleeding and Samuel's heart on the earth is bleeding. దేవుని హృదయం పరలోకములో రక్తస్రావముతో నిండిపోయింది కనుక ఇక్కడ భూమి మీద సమూయేలు హృదయం కూడా రక్తాన్ని చిందిస్తా ఉంది. Saul has put a knife of disobedience in the heart of God. సౌలు అవిధేయత అనేటటువంటి ఒక కత్తిని, ఒక ఖడ్గాన్ని దేవుడు హృదయంలో గుచ్చాడు. God seeing that knife, దేవుడు ఆ యొక్క కత్తిని చూశాడు. oh Saul, సౌలా, you are very small in your eyes. నీ దృష్టిలో నువ్వు చాలా చిన్నవాడివి. Have I not lifted you? నేను నిన్ను పైకెత్తలేదా? Have I not made you the king of my people? నేను నా ప్రజలకు నిన్ను రాజుగా చేయలేదా? And you have put a knife of disobedience in my ఓ, heart. నీవు నా హృదయంలో అవిధేయత అనేటువంటి కత్తిని పొడిచావయ్యా. And Samuel seeing that knife సమూయేలు కూడా ఆ రాత్రి ఆ కత్తినే చూస్తున్నాడు, and crying, ఏడుస్తున్నాడు. oh God, ఓ దేవా, oh God, ఓ దేవా, oh God, ఓ దేవా, forgive us, O Lord. అయ్యా మమ్మల్ని క్షమించండి. Forgive Saul, O Lord. సౌలుని క్షమించండి. Forgive Saul, O Lord. సౌలుని క్షమించండి. Forgive Saul, O Lord. సౌలుని క్షమించండి. అయ్యా మా విధేయతను క్షమించండి. అయ్యా Forgive, O Lord. అయ్యా క్షమించండి. అయ్యా క్షమించండి.